చదువుకి ఉన్న విలువ చదువుకునే రోజుల్లో అందరికీ తెలియకపోవచ్చు. విలువ తెలిసేటప్పటికీ చదువుకునే అవకాశం ఉండకపోవచ్చు. చదువు విలువ సరిగా తెలుసుకోకపోతే చదవకూడదనిపిస్తుంది. చదవకూడదనుకుంటే 1000 సాకులు చెప్పొచ్చు. చదవాలనిపించడానికి ఈ 60 కారణాలు చాలు. ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఖచ్చితంగా మీకు చదువుపై శ్రద్ధ పెంచి ప్రాణం పెట్టి చదివేలా చేస్తుంది. ఇప్పుడు నీ కాలక్షేపం కోసం ఇయర్ ఫోన్స్ పెట్టుకున్న చోట స్టెథోస్కోప్ పెట్టుకునే అర్హత దక్కించుకోవాలంటే జనం ప్రాణాలు కాపాడడానికి నువ్వు ప్రాణం పెట్టి చదవాలి. నువ్వు వెళ్లే దారిలో నీ స్థాయి హోదా చూసి ఎలాంటి ఆటంకాలు లేకుండా నీకోసం, కేవలం నీకోసం రోడ్డు మీద వాహనాలన్నీ స్తంభించిపోయి నిన్ను ముందుకు సాగిపోనివ్వాలంటే నువ్వు చదవాలి. ప్రపంచమంతా నీకు సలాం కొట్టాలంటే నువ్వు ఏదైనా గొప్పగా సాధించాలి. ఏది సాధించాలన్నా నువ్వు బాగా చదవాలి. జనం నీతో కనీసం 2 నిమిషాలైనా మాట్లాడే అవకాశం కోసం గంటలు రోజుల తరబడి నీ కోసం ఎదురు చూసే స్థాయిని నువ్వు చేరుకోవాలంటే అదే స్థాయిలో నువ్వు చదవాలి. కేవలం నువ్వు పెట్టే ఒకే ఒక్క సంతకానికి పేదవాళ్ల చీకటి బతుకుల్లో వెలుగులు నింపే శక్తి రావాలంటే రాత్రి పగలు నీ ధ్యాస మొత్తం చదువు మీదే ఉండాలి. ఒక జిల్లాకి టాపర్గా, రాష్ట్రానికి టాపర్గా, ప్రతి పల్లెటూళ్ళలో, పట్టణంలో నీ పేరు మారుమ్రోగాలంటే నీ తోటి విద్యార్థులతో పోటీపడి చదవాలి. నిన్ను ద్వేషించేవాళ్ళు, విమర్శించేవాళ్ళు, హేళన చేసే వాళ్ళ నుండి సైతం నువ్వు ప్రశంసలు పొందాలంటే పట్టుదలతో చదవాలి. నువ్వు దర్జాగా కూర్చొనే కుర్చీ ఎదురుగా నీ స్థాయి హోదాని తెలియచేసే నేమ్ ప్లేట్ ఉండాలంటే నువ్వు చదవాలి. నిన్ను చదివించడానికి జీవితమంతా నీకోసం కష్టపడుతూ సుఖ సంతోషాల్ని త్యాగం చేసి ఒంటి మీద చిరిగిన బట్టలు, కాళ్ళకి అరిగిన చెప్పులు, ఒంట్లో జబ్బులు పెట్టుకొని ఆ బాధ పైకి తెలియకుండా మొహం మీద నకిలీ నవ్వు పులుముకొని సంతోషం నటించే నాన్న మొహంలో తన జీవితం చివరి దశలో అయినా నిజమైన సంతోషాన్ని నువ్వు చూడాలంటే నువ్వు బాగా చదవాలి. గొప్ప గొప్ప పనులు పూర్తి చేయడానికి ప్రభుత్వాలు అధికారికంగా వేసే స్టాంప్ నీ పేరు మీద తయారవ్వాలంటే ఇప్పటికంటే ఇంకా బాగా చదవాలి. టైం ఉన్నప్పుడు చదవకుండా వృధా చేసేస్తే నువ్వు చదవాలనుకున్నప్పుడు టైం ఉండదు. అందుకే రేపు చదువుదాం, ఎల్లుండి చదువుదాం అని వాయిదాలు వేయకుండా ఎప్పటికప్పుడు చదవాల్సినవి చదివెయ్యి. నీ ఊహల్లో ఎన్నెన్నో కోరికలుంటాయి. డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి, లాయర్ అవ్వాలి, సైంటిస్ట్ అవ్వాలి. ఇలా ఏదనుకున్నా అవన్నీ నిజం కావాలంటే నువ్వు చదువు మాత్రమే చదవాలి. చిన్నప్పటి నుండి నాన్న కష్టాలు చూసి ఉంటే, అమ్మ కన్నీళ్లు చూసి ఉంటే, కుటుంబం అంతా కడుపు నిండా అన్నం తినక పొస్తులున్న రోజుల్ని దాటి వచ్చి ఉంటే మళ్ళీ అలాంటి జీవితమే నువ్వు అనుభవించకూడదంటే నువ్వు చదవాలి. చిన్న చిన్న పనులు చేస్తూ అందరి ముందు తల వంచుకుని చేతులు కట్టుకుని నిల్చునే నాన్న నీ సక్సెస్తో గర్వంగా తలెత్తుకుని తిరగాలంటే నువ్వు బాగా చదవాలి. గొప్ప గొప్ప వాళ్ళ విజయాల చరిత్ర మనం చదువుకుంటూ ఉంటాం. ఆ చరిత్రలో నీకు చోటు దక్కాలంటే, నీ తర్వాత తరాలు నీ గురించి చదువుకోవాలంటే నువ్వు ఇప్పుడు శ్రద్ధగా చదువుకోవాలి. ప్రముఖ వార్తాపత్రికలన్నీ నువ్వు సాధించిన గొప్ప గొప్ప విజయాల వార్తల్ని ఫ్రంట్ పేజీలో ప్రచురించాలంటే నువ్వు బాగా చదువుకోవాలి. జనాల్లో వ్యక్తిగత స్వార్థం, కుటుంబ స్వార్థం బాగా ఎక్కువైపోయి అవినీతి పెరిగిపోతుంది. ఆ అవినీతితో నువ్వు పోరాడి స్వార్థానికి బలయ్యే వాళ్ళకి న్యాయం చేయాలంటే నువ్వు చదవాలి. చిన్న చిన్న ఖర్చులకి కూడా అమ్మా నాన్నల మీద ఆధారపడి బ్రతకటం నీకు చాలా సిగ్గుగా ఉంటుంది. వాళ్ళకి చాలా భారంగా ఉంటుంది. ఆ పరిస్థితి నుండి బయటపడి నువ్వు దర్జాగా బ్రతకాలంటే నువ్వు చదువుకోవాలి. ప్రపంచమంతా తెలివైన వాళ్ళు అమాయకుల్ని మోసాలు చేయడంతో నిండిపోయి ఉంది. అలాంటి మోసాల్ని నువ్వు మండే అగ్నిగోళంలా మారి దహించి వేయాలంటే నువ్వు గొప్ప స్థాయికి చేరుకోవాలి. ఆ స్థాయి నీకు కావాలంటే చదువుకోవాలి. నీకు వేడివేడి అన్నం వడ్డించి, నీ బట్టలు ఉతికి, నీకు కావలసినవన్నీ అమర్చిపెట్టి, ఇంటి పనులన్నీ చక్కబెట్టే అమ్మ ఆరోగ్యం మాత్రం రోజురోజుకీ పాడైపోతూ ఉంటుంది. అలాంటి అమ్మకి ఎప్పటికైనా శ్రమ తగ్గించి విశ్రాంతిగా ఉంచాలంటే నువ్వు చదువుకోవాలి. నువ్వు ధరించే యూనిఫామ్ మీద నీ స్థాయిని సూచించే స్టార్స్ కనిపించాలంటే ఆ స్థాయి చేరుకోవడానికి నువ్వు చదవాలి. పుస్తకం మనిషికి మార్గదర్శి. చిన్న మొక్కలాంటి మామూలు మనిషిని మహావృక్షంగా తీర్చిదిద్దుతుంది. ప్రపంచాన్ని తెలుసుకుని విజ్ఞానాన్ని పెంచుతుంది. అందుకే పుస్తకాల్ని బాగా చదవాలి.
ఇంట్లో పాల బిల్లు, కిరాణా బిల్లు, కరెంట్ బిల్లుల దగ్గర నుండి ఇంట్లో ఇతర ఖర్చులు, హాస్పిటల్ బిల్లుల వరకు అన్నీ నాన్నే కట్టుకుంటూ పోతూ ఉంటే చెల్లికి పెళ్లి ఎలా చేస్తాడు, తమ్ముణ్ణి ఇంకెలా చదివిస్తాడు? వీటికయ్యే ఖర్చు అయినా నువ్వు భరించి నాన్నకి భారం తగ్గించాలంటే నువ్వు బాగా చదవాలి. నీ ఫ్రెండ్స్లోనే చాలామంది నీ పేదరికం వల్ల నిన్ను విడగొట్టి చాలా అగౌరవంగా చిన్నచూపు చూస్తూ ఉంటారు. నీ స్థాయిని వాళ్ళకంటే గొప్ప స్థాయికి పెంచుకొని వాళ్ళకంటే గొప్పగా గౌరవంగా బ్రతకాలంటే నువ్వు చదవాలి. నీ చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళాలన్నా సిటీ బస్ కోసం, ఆటోల కోసం ఎదురు చూసే నువ్వు BMW కారులో తిరగాలంటే నువ్వు గొప్ప చదువులు చదవాలి. ఇరుకు ఇల్లు, ఇంట్లో అందరికీ ఒకటే గది, ఇంటి చుట్టూ డ్రైనేజీల వాసన, దోమల బెడద, వీటి నుండి బయటపడి ఆహ్లాదకరమైన వాతావరణంలో సౌకర్యవంతమైన ఇంట్లో నువ్వు ఆనందంగా బ్రతకాలంటే ఖచ్చితంగా చదవాలి. ఇప్పుడు ఎక్కడైతే నీ మాట చెల్లడం లేదో, ఎవరూ నిన్ను పట్టించుకోవడం లేదో అక్కడ నీ మాటే శాసనం కావాలంటే నువ్వు చదవాలి. జీవితంలో కష్టాలు, నష్టాలు వస్తాయి, కన్నీళ్లు వస్తాయి, బాధలు, ఇబ్బందులు ఎదురవుతాయి. వీటన్నిటినీ ఛేదించుకుని ముందుకు సాగాలంటే నీకొక మంచి మార్గం కావాలి. ఆ మార్గం నీకు చదువు చూపిస్తుంది. కాబట్టి నువ్వు చదవాలి. నీకు చేతులున్నది మొబైల్తో ఆడుకోవడానికి, అన్నం తినడానికే కాదు, అక్షరాలు దిద్దడానికి, దిద్దించడానికి, బ్రతుకులు మార్చుకోవడానికి, మార్చడానికి కూడా. ఇది అందరికీ అర్థమయ్యేలా చెప్పాలంటే నువ్వు బాగా చదవాలి. నువ్వు పుస్తకాల నుండి జ్ఞానం పొందకుండా ఉన్నంతకాలం ఈ సమాజంలో చెడు మనుషులు నీ రెండు చెవుల్లో పనికిమాలిన మాటలతో అజ్ఞానాన్ని నింపేస్తూ ఉంటారు. కాబట్టి అజ్ఞానం కాకుండా జ్ఞానం పెరగాలంటే నువ్వు చదవాలి. ఒక బాగా ఖరీదైన ఇల్లు, ఆ ఇంటి ముందు అందమైన కారు, ఇంటి చుట్టూ విశాలమైన స్థలంలో పచ్చని మొక్కలు, ఇవన్నీ చూసిన ఎవరికైనా కొన్ని క్షణాలు అలాగే చూస్తుండిపోవాలనిపించే అందమైన ఇల్లు నీ సొంతం కావాలంటే నువ్వు చదవాలి. నువ్వు బ్యాక్ బెంచ్ స్టూడెంట్ అయితే కొందరికి చులకన, కొందరికి ఎగతాళి. అలాంటి వాళ్ళంతా నీ ర్యాంకులు చూసి అసూయపడాలంటే నువ్వు చదవాలి. సంవత్సరాల తరబడి నువ్వు ఉండే ఇంటికి అద్దె కట్టడానికి నాన్న పడే ఇబ్బందులు తొలగిపోవాలంటే, ఆ ఇల్లు నీ సొంతం అవ్వాలంటే నువ్వు చదవాలి. అమ్మలాగా, నాన్నలాగా ఎంతోమంది నీ చుట్టూ కష్టపడుతూ ఉంటారు. అలా కష్టపడే ఎంతోమందిలో కొంతమందికైనా నువ్వు సాయం చేయాలంటే నువ్వు చదవాలి. స్వార్థ రాజకీయ నాయకుల దోపిడీలకు బలైపోతున్న అమాయక పేద ప్రజల్ని చైతన్యవంతుల్ని చేయాలంటే నువ్వు చదవాలి. భయంకరమైన వ్యాధుల బారిన పడి వైద్యానికి డబ్బులు లేక చనిపోయే ఎన్నో కుటుంబాల్లో నీది ఓ కుటుంబం కాకూడదంటే నువ్వు బాగా చదవాలి. నువ్వు పేదరికంలో పుట్టి ఉంటే అదే పేదరికంలో నీ జీవితం ముగిసిపోకూడదంటే నీ స్థాయిని పెంచే చదువు నువ్వు చదవాలి. నువ్వు ఎవరిలాగో ఉండాలనుకోవడం కాదు, అందరూ నీలాగా ఉండడానికి ఇష్టపడాలంటే నువ్వు చదవాలి. అమ్మాయిల్ని, రాజకీయ నాయకుల్ని, సినిమా యాక్టర్స్ని సమయం వృధా చేస్తూ అభిమానించడం వల్ల, ఆరాధించడం వల్ల నీ బ్రతుకు మారదు. నీ బ్రతుకు మారాలంటే నువ్వు చదవాలి. చాలామంది ప్రేమలో పడి అమ్మాయిల చుట్టూ అబ్బాయిలు, అబ్బాయిల చుట్టూ అమ్మాయిలు తిరుగుతూ లైఫ్ గోల్స్ మరిచిపోయి వాళ్ళ జీవితాల్ని నాశనం చేసుకుంటున్నారు. నీ జీవితం వాళ్ళలా కాకూడదంటే నువ్వు ధ్యాస మొత్తం చదువు మీదే ఉంచి చదవాలి. ఇంట్లో అందరికీ కొత్త బట్టలు కొనిచ్చే నాన్న తను మాత్రం చిరిగిన బట్టలు కుట్టుకొని తొడుక్కుంటూ ఉంటాడు. ఒక్కసారైనా నాన్నని పొట్టుబట్టల్లో దర్జాగా చూడాలంటే నువ్వు చదవాలి. దేశంలో నీ పేరు గొప్పగా చెప్పుకోవడం కాదు, నీ వల్ల దేశాన్ని ప్రపంచమంతా ప్రశంసించాలి. అలా జరగాలంటే నువ్వు ఏదైనా గొప్పగా సాధించాలి. అలా సాధించాలంటే నువ్వు చదవాలి. ప్రతిరోజు అమ్మ ఉదయం లేచిన దగ్గర నుండి గిన్నెలు తోమడం, టిఫిన్లు అందించడం, అన్నం వండి పెట్టడం, ఇల్లంతా ఊడ్చి సర్దుకోవడం, సాయంత్రం మళ్ళీ భోజనాలు, రాత్రికి పడకల ఏర్పాట్లు, ఇలాగే అమ్మ జీవితమంతా ఇలాగే గడిచిపోతుంది. అమ్మ జీవితం చివరి దశలో అయినా అమ్మకి బంగారు గాజులు తొడిగి, ఖరీదైన చీరలు కొనిపెట్టి, ఎప్పుడూ మహారాణిలా చూసుకుంటూ అమ్మని సంతోషంగా ఉంచాలంటే నువ్వు చదవాలి. నీకు ఊహ తెలిసినప్పటి నుండి నాన్న ఏదో ఫ్యాక్టరీలో రాత్రి పగలు చెమటోడ్చి యంత్రాల మధ్య పనిచేస్తూ తను ఒక యంత్రంలా మారిపోయి ఉంటాడు. అదే ఫ్యాక్టరీకి నాన్నని యజమానిని చేసి మహారాజులా చూడాలంటే నువ్వు చదవాలి. నీ పరిస్థితులు తారుమారై సంపాదించిన ఆస్తులు, అంతస్తులు, డబ్బు, బంగారం అన్నీ పోయినా
మళ్ళీ వాటిని తిరిగి దక్కించుకునేలా చేసేది కేవలం చదువు వల్ల వచ్చిన పరిజ్ఞానం మాత్రమే. అందుకే నువ్వు చదవాలి. ఇంతవరకు నిన్ను చూసి ఎన్నో చేతులు వేలెత్తి చూపిస్తూ హేళన చేసి ఉంటాయి. అవే చేతులు నిన్ను చూసి అభినందనలతో చప్పట్లు కొట్టాలంటే నువ్వు చదవాలి. నీ జీవితం వేలు, లక్షలు, కోట్ల మందికి స్ఫూర్తి కలిగించాలంటే ఇప్పుడు నువ్వు చదువే ధ్యేయంగా ముందుకు సాగాలి. ఒకరి నుండి సాయం కోరే స్థాయి నుండి ఎందరికో సాయం చేసే స్థాయికి నువ్వు ఎదగాలంటే నువ్వు బాగా చదవాలి. చదువుకోని కారణంగా ఇప్పటికీ రాళ్లు కొడుతూ బరువులు మోస్తూ కూలీలుగా బ్రతికేస్తున్న ఎంతోమంది నిన్ను చూసి చదువు విలువ తెలుసుకొని వాళ్ళ పిల్లలనైనా చదివించుకోవాలన్న కోరిక వాళ్ళలో రగలాలంటే ముందు నువ్వు చదవాలి. నిన్ను దూషించిన చోట, నిన్ను అవమానించిన చోట, నిన్ను హేళన చేసిన చోటే నువ్వు ప్రశంసలు అందుకోవాలంటే నువ్వు చదవాలి. పిల్లలందరికీ తల్లులు ఎవరొకరిని చూపిస్తూ నువ్వంత గొప్పవాడి అవ్వాలని చెబుతూ ఉంటారు. ఆ చూపించే చోట ఆ గొప్పవాడిగా నువ్వు ఉండాలంటే ఆ స్థాయిలో నువ్వు చదవాలి. తాతయ్య ఎక్కడికైనా నడిచి వెళ్ళేవాడు, నాన్న సైకిల్ మీద వెళ్ళేవాడు, నువ్వు బైక్ మీద తిరుగుతున్నావు. మరి నీ పిల్లలు కార్లలో తిరగాలంటే నువ్వు చదవాలి. నేను డాక్టర్ అవుతాను, ఇంజనీర్ అవుతాను, కలెక్టర్ అవుతానంటూ చెప్పడం కాదు, అయ్యి చూపించాలి. అవ్వాలంటే నువ్వు చదవాలి. అమ్మా నాన్నలిద్దరూ నిన్ను గెలిపించడం కోసం జీవితమంతా ఓడిపోతూనే ఉంటారు. ఎందుకంటే నువ్వు గెలిస్తే వాళ్ళు గెలిచామని సంబరపడిపోతూ ఉంటారు. వాళ్ళను నువ్వు నిజంగా గెలిపించాలంటే గొప్ప స్థాయిని చేరుకునేలా చదవాలి. చదవడానికి ఉదయాన్నే లేవడం చాలా కష్టంగా ఉంది. చదువు కోసం సరదాలు వదిలేయాలంటే కష్టంగా ఉంది. చదువు కోసం మొబైల్ ముట్టుకోవద్దంటే కష్టంగా ఉంది. నువ్వు ఇలాగే అనుకుంటూ ఉంటే జీవితమంతా చాలని సంపాదనతో, ఇష్టమైనవి తినలేక, కావలసినవి కొనలేక, స్నేహితులతో కలిసి తిరగలేక ఎన్నెన్నో కష్టాలు పడుతూ బ్రతకాలి. అందుకే నీకు కష్టమనిపించినా ఇష్టపడి చదవాలి. ఒక రంగంలో నాయకుడిగా రాణించాలంటే ఆ రంగం గురించి నాలెడ్జ్ ఉండాలి, ప్రపంచం గురించి అవగాహన ఉండాలి, నాయకత్వ లక్షణాలు అలవర్చుకోవాలి. ఇవన్నీ నేర్పించేది చదువు ఒక్కటే. అందుకే నువ్వు చదవాలి. నీ దగ్గర డబ్బు లేదంటే ఎవరూ పట్టించుకోరు. నీ దగ్గర జ్ఞానం లేకపోతే నీ మాట ఎవరూ వినరు. నీ దగ్గర హోదా లేకపోతే నువ్వు చెప్పింది ఎవరూ పాటించరు. డబ్బు సంపాదించాలంటే, జ్ఞానం కావాలంటే, హోదా ఉండాలంటే నువ్వు చదవాలి. వృద్ధాప్యంలో జేబులో డబ్బులు లేకపోయినా కానీ ఒంట్లో జబ్బులుంటాయి. నీ దగ్గర డబ్బు లేకపోతే ఇంట్లో వాళ్లే సరిగా పట్టించుకోరు. వృద్ధాప్యం అంతా నీ పట్ల నీ వాళ్ల నిర్లక్ష్యం, చేదరింపులు, కోపాలు, సూటిపోటి మాటల మధ్య శాపంలా గడుస్తుంది. కాబట్టి నీ వృద్ధాప్యం చేతి నిండా డబ్బుతో హాయిగా, ప్రశాంతంగా, ఆత్మీయుల మధ్య ఆనందంగా సాగాలంటే నువ్వు బాగా చదవాలి. ఒక వ్యక్తి చదువు కుటుంబ ఆర్థిక వ్యవస్థని మారుస్తుంది. ఒక వ్యక్తి చదువు గ్రామ అభివృద్ధికి దోహదపడుతుంది. ఒక వ్యక్తి చదువు కొన్ని ప్రాంతాల, జాతుల వెనకబాటును దూరం చేస్తుంది. ఒక వ్యక్తి చదువు దేశ గతుల్నే మార్చేస్తుంది. ఒక వ్యక్తి చదువు ప్రపంచానికే మార్గదర్శకమవుతుంది. అందుకే నువ్వు అందరితో పోటీపడి చదవాలి. ఒకే ఒక్క మాటలో చెప్పాలంటే లైఫ్లో నీకు ఏ స్థాయి సక్సెస్ కావాలన్నా తాత్కాలిక సరదాలు, కాలక్షేపాలు, చెడు స్నేహాలు, చెడు అలవాట్లు అన్నీ వదిలేసి నువ్వు పట్టుదలతో చదవాలి. ఆఖరిగా ఒక్క మాట, నువ్వు చదవకూడదనుకుంటే 1000 సాకులు చెప్పి తప్పించుకోగలవు. ఈ వీడియో చూసిన తర్వాత మాత్రం ఈ 60 కారణాల్లో 20 కారణాలు నిన్ను ఆలోచింపచేసినా తప్పించుకోవడానికి ఒక్క సాకు కూడా చెప్పలేవు. ఇకపై సాకులు చెప్పకూడదంటే నువ్వు కలలుగన్న ప్రపంచం నీ చుట్టూ ఉండాలి. అందులో నువ్వు ఉండాలంటే నువ్వు ఉన్నత చదువులు చదవాలి. డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే మరిన్ని మోటివేషనల్ వీడియోలు, మోటివేషనల్ కథలు, సూక్తుల వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు.